దేవుడు ఇంతవరకు కాచి కాపాడుతుందంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుని సేవలోనే ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇంతవరకు కాచి కాపాడుతూ వస్తున్నాడంటే దేవుడు మనలో ఏదో ఆశిస్తున్నాడని చెప్పి అర్థం. తెలియక అందరితో ఉండేవాడిని, చిల్లరగా తిరుగుతా, ఫ్రెండ్స్తో కానీ ఎవరితో తిరుగుతూ ఉండేవాడిని. పెద్ద లేదు చిన్న లేదు, నా జీవితం ఏంటో ఏమలే బతుకుతున్నాం అన్నట్టుగా ఉండేవాడిని. 10th దాకా బాగానే ఉంది, 10th అయిపోయింది. తర్వాత ఇంటర్లో ఏం తీసుకొని తెలియదు, ఏదో అంటే దేవుడే చూపిస్తానులే దారి అని చెప్పి పోతా ఉన్నాను. ఇంటర్లో హాస్టల్లో చేరాను. అక్కడ చేరిన దగ్గర నుంచి మొత్తం పోయింది పూర్తిగా. ఇంకా ఏమీ లేదు, నేను ఎందుకు ఇంకా బతకటం అని అనిపించింది. అప్పట్లో ఎవ్వరు లేరు, ఎవ్వరు తోడు లేరు, ఓదార్చేవారు లేరు, ఎవ్వరు లేరు. ఇప్పుడు దేవుడు మాట చెప్పాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆ మాట ఇప్పటికి కూడా నన్ను బలపరుస్తూనే వచ్చింది. ఈ 2024 సంవత్సరం మొత్తం ఆ వాక్యం ఇప్పటికి కూడా హృదయంలో ధ్వనిస్తూ ఉంది. అయిపోయిన తర్వాత హాస్టల్లో ఏమీ లేదు, ఫెయిల్ అయిపోయా. 4 పేపర్లు పోయింది. ఏంటి ప్రభా, నాలెడ్జ్ లేదు, లేకపోతే ఏం ప్రభా, నాకేం కాదు ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభా, నా పట్ల కార్యాలు చేయ ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేస్తున్న సమయంలో అయినా అవ్వలేదు. సరే ట్రై చేసాం మళ్ళీ. ఎవరి నాతో పాటు చాలా మంది ఫెయిల్ అయ్యారు, పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళతో పాటు నా చదువు కంప్లీట్ చేశాను దేవుడు. దేవుని స్తోత్రం. తర్వాత డిగ్రీ తీసుకున్నాను. హాస్టల్లో నేను ఎంత బెజారిపోయినా అంటే ప్రతి ఒక్కరు నన్ను హేళన చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు తిట్టడం, కొట్టడం, ప్రతి ఒక్కటి చేసేవాళ్ళు. నేను ఏమనేవాడిని కాదు. ఎందుకంటే శత్రువులు కూడా మనం ప్రేమించాలి. ఆ మాటతోనే నేను ప్రతి ఒక్కరిని ఏమనేవాడిని కాదు. తర్వాత ఇంక దేవుడు నా పట్ల నా తోడుగా ఉండి నేను ఒకటే అనుకుంటున్నా, నా తోడు ఉన్నా నేను భయపడాను. నీ సేవలో ఉన్న వాడుకో అయ్యా, అది చదువులు వద్దు, ఏం వద్దు అన్న సమయంలో దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. పాపం చేసిన వాడిని, పాపం తెలిసిన వాడిని, ప్రతి ఒక్కటి ఎరిగి దేవుని గురించి తెలుసుకొని అయినా కానీ మార్గం తప్పిపోయాడు. ఎలా అంటే అందరితోనే ఉంటా కానీ అందరిలా ఉండరు. అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు కానీ వాళ్ళు అలా ఆలోచించారు. అప్పుడు వాక్యాలన్నీ వింటూనే ఉంటాం, చిన్నప్పుడు వింటున్నావు. నేను నా పక్కన నా ఫ్రెండ్స్ అందరూ మారిపోతున్నారు, కానీ నేను ఇంకా మారట్లేదు. ఎందుకు మీ దేవుడు నన్ను ఏం పెట్టాడు, ఏం ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు నా కన్నీళ్ళు తోచే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. ఇంతవరకు కూడా కాచి కాపాడి హాస్టల్లో ఎక్కడైతే పడిపోయానో అక్కడే నిలబెట్టాను దేవుడు. దేవుని స్తోత్రం. ఈరోజు అంటే ప్రతి ఒక్కరు నా గురించి అడుగుతారు ఫస్ట్. దేవుని స్తోత్రం. అలాగా డిగ్రీ కూడా అయిపోవచ్చింది. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంతవరకు కాచి కాపాడి వస్తున్నానంటే అది దేవుని కృప. దారి తప్పిపోయి వెళ్ళిపోయాను. పొద్దున్న బతుకొద్దు, నేను చచ్చిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాను. 2 సార్లు వెళ్ళిపోయాను. ఒకసారి వెళ్ళిపోయాను, ఒక్కరిని వెళ్ళిపోయి కూర్చొని తీరం దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. కూర్చొని లోపల అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏంటి నీలో ఏం పెట్ట, ఫస్ట్ మొదట నీలో దేవుడు నీలో ఏమి నాటాడో అది చూడాలి ముందు. నువ్వు ఎవరికి కనిపించనక్కర్లేదు. నీ టాలెంట్ కానీ, నీ కార్యాలు కానీ, నీ క్రియలు కానీ, నీ యొక్క ప్రతి క్రియలో యేసుక్రీస్తు వారు మాత్రమే ఉండాలి. అట్లాగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు బలపరిచాడు. వెళ్ళిపోయాను, దూరం వెళ్ళిపోయాను, లోతులోకి వెళ్ళిపోయాను. ఎలా వచ్చానో తెలియదు కానీ దేవుడు మళ్ళీ చేపట్టి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం.
మళ్ళీ రెండోసారి వెళ్ళిపోయాను, ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. నాకు వద్దు ప్రభా, నాకు నువ్వు కూడా వద్దు ప్రభా, నేను వెళ్ళిపోతాను ప్రభా, నాకు ఈ లోకం వద్దు ప్రభా, నా స్నేహితులు వద్దు ప్రభా, నా తల్లిదండ్రులు వద్దు ప్రభా, నేను వెళ్ళిపోతాను ప్రభా, నాకు నువ్వు వద్దు ప్రభా అని చెప్పి దూరంగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ట్రైన్కి వెళ్ళిపోతా ఉన్నా, ఎదురు ఇంకో ట్రైన్ అనిపించింది నాకు, నువ్వు చచ్చిపోదాం. అడిగి వేసారంటే అయిపోయాడు మనుషుడు. ఆ టైంలో కూడా స్వరం అయిపోతుంది. ఆ రోజు ఎవ్వరు లేరు చుట్టూరు, ఒక్కనే ఏడుస్తా నుంచున్నా. అడిగి వేస్తే ట్రైన్ కొట్టే అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చేపట్టుకొని, నువ్వు రా, నువ్వు నాకు కావాలి, నువ్వు రా, నువ్వు నా సేవలో ఉండాలి, నువ్వు రా, నువ్వు నా పరిచర్య చెయ్యాలి చేపట్టుకొని ఎలా వెళ్ళానో దేవుడు చేపట్టుకొని అలాగే మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం. ఈ రోజు నాకు అట్లా చెప్పగలుగుతానంటే అది దేవుని యొక్క కృపే. ఈ సంవత్సరం వాగ్దానం, ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యము చేస్తాడు. నేను ప్రతి ఒక్కరు నమ్ముకోవాలి ఆయన. నువ్వు నమ్ముకోకుండా ప్రభా నాకు జరగట్లేదు ప్రభా, ప్రభా నాకు అవ్వట్లేదు ప్రభా, ప్రభా నా వల్ల కావట్లేదు ప్రభా, నేను చచ్చిపోతాను ప్రభా, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. వాటిని ఇప్పుడు కూడా బలపరుస్తూనే ఉంది. ముందు మనం ఆయన మొరపెట్టుకొని ఆయన ప్రతి ఒక్కటి అడుగుతూనే ఉండాలి. ఆయన ప్రతి ఒక్కటి, ప్రభా నాకు కావాలి ప్రభా, నాకు చెయ్యి ప్రభా, ప్రతి ఒక్కటి అడుగుతూనే ఉండాలి. అడిగినప్పుడు ఆయన సరే సమయంలో ఇస్తాడు. కానీ దేవుని చిత్తానుసారంగానే మనం అడగాలి. ఎందుకంటే మన ఇష్టాలు చాలా ఉంటాయి, కానీ దేవుడు అవన్నీ అంగీకరించాడు. ఏది కావాలో అది దేవునికి తెలుసు. మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో ప్రతి ఒక్కరికి దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం. ఈరోజు నా ఇలా ఉంటున్నానంటే దేవుని యొక్క కృపే. ఇంతవరకు కాచి కాపాడి క్షేమాన్నిచ్చి దయనిచ్చి ప్రతి ఒక్కటి సమస్య. నాకు సమస్యలు వస్తే కుంగిపోవడం, కుసించిపోవడం, నిర్లక్ష్యం చేయటం, వదిలేయటం చేసేవాడిని. ఇప్పుడు ఆ సమస్యల్లోనే ఆనందం పొందుతున్నాను. దేవుని స్తోత్రం. ఏమీ లేని రోజుల్లో కూడా దేవుడు ఓర్పునిచ్చాడు. ఏమీ లేని రోజుల్లో కూడా దేవుడు సహనాన్ని ఇచ్చాడు. కానీ ఆయన కాపుదల మాత్రం ఇంతవరకు విడిచిపెట్టలేదు. ఆయన కార్యాలు ఊహకన్నటువంటి లెక్కకు మించినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించుకున్నాడు.